రామకృష్ణ గారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఒకటి వింటూ ఉన్నాం. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒక కొత్త పాలసీని తీసుకొని వచ్చింది, ఒక ఇన్సూరెన్స్ని అనేసి. అవును. అది అంటే ఎక్కువగా రూరల్ ఏరియాని మైండ్లో పెట్టుకొని చేసింది అనే కొంతమంది అభిప్రాయం అంట. ఓకే. అంటే అసలు దీని వెనకాల ఏంటి, ఎందుకు ఇలా చేసింది, దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? అయితే ఈ ప్లాన్ పేరు వచ్చేసి కేర్ సుప్రీం విఎఫ్ఎం. ఓకే. విఎఫ్ఎం అంటే వాల్యూ ఫర్ మనీ. ఈ ప్లాన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మేడం, మిడిల్ క్లాస్ ఇన్కమ్ సెక్టర్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, లో లెవెల్ ఇన్కమ్ ఫ్యామిలీసే కానివ్వండి, రూరల్ ఏరియాస్లో ఉండే ఫ్యామిలీసే కానివ్వండి, వీళ్ళు ఏంటిదంటే ఇన్సూరెన్స్ని కొనే శక్తి వీళ్ళకి కనిపించింది అనమాట. అంటే హెల్త్ ఇన్సూరెన్స్కి వీళ్ళకి దూరం కాకుండా దగ్గరకు తీసుకొచ్చిన ప్రయత్నం చేసిన కంపెనీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్లాన్ పేరు కేర్ సుప్రీం వాల్యూ ఫర్ మనీ. అలా అని తక్కువ అమౌంట్ ఉంది కదా, క్లెయిమ్ సరిగ్గా రావేమో, ఓకే, కటింగ్స్ ఉంటాయేమో, కో పేమెంట్స్ ఉంటాయేమో అనేది మొత్తం నేను మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. ఈ వాల్యూ ఫర్ మనీ, కేర్ సుప్రీం వాల్యూ ఫర్ మనీ ఏమేమి కవర్ అవుతాయంటే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటలైజ్డ్ అయినాక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కదా, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ మాత్రమే వస్తుంది. హై ఎండ్ రూమ్స్, డీలక్స్ రూమ్, లగ్జరీ రూమ్స్, సింగిల్ హై ఎండ్ రూమ్స్ కానీ షూట్ రూమ్స్ కానీ ఇవి రావు. అంటే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వచ్చేస్తుంది. హాస్పిటల్ ట్రీట్మెంట్కి ఆ ఖర్చు మొత్తం క్లెయిమ్ ఇస్తుంది. ఐసీయూలో అడ్మిట్ అయినాక ఐసీయూలో వచ్చే ఖర్చులను కూడా మొత్తం కంపెనీ పే చేసేస్తుంది. అడ్మిట్ అవ్వక ముందు 60 days అంటే ప్రీ హాస్పిటలైజేషన్ 60 రోజుల వరకు జరిగిన ఎక్స్పెన్సెస్ కూడా రీఇంబర్స్మెంట్ చేస్తుంది. ప్రీ హాస్పిటలైజేషన్ అది కూడా ఉంది. అడ్మిట్ అయినాక ట్రీట్మెంట్ తీసుకున్నాక డిశ్చార్జ్ అయినాక 180 days, డిశ్చార్జ్ అయినాక 180 days దీన్ని పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ అంటారు. 6 నెలలకి వచ్చే ఖర్చు కూడా కంపెనీ మొత్తం క్లెయిమ్ ఇచ్చేస్తుంది. రోడ్ అంబులెన్స్ అప్ టు 10,000 రూపీస్ వరకు క్లెయిమ్ ఇచ్చేస్తుంది. దీంతో పాటు ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అంటారు, ఇవి కూడా క్లెయిమ్ ఇచ్చేస్తుంది. ఆయుర్వేద ట్రీట్మెంట్ కూడా ఇస్తుంది. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని కవర్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటిది, మన టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్స్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ట్రీట్మెంట్స్ లైక్ రోబోటిక్ సర్జరీస్ కూడా కంపెనీ క్లెయిమ్ ఇచ్చేస్తుంది. మరి ఇన్ని ఇచ్చారు కదా, తక్కువ ఎందుకు ఉంది? నార్మల్గా 50,000 వచ్చే ప్రీమియాన్ని మా కేర్ సుప్రీం వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్లో 20,000, 25,000 ఎందుకు వస్తుంది అంటే కారణం ఏంటిదంటే, కేర్ సుప్రీంలో ఎవ్రీ ఇయర్ 100% బోనస్ వస్తుంది. ఇందులో మాత్రం ఎవ్రీ ఇయర్ 50% చొప్పున 2 years వస్తుంది. క్లెయిమ్ ఉన్నా క్లెయిమ్ లేకపోయినా 2 times బోనస్ వస్తుంది. ఇంకోటి ఏంటిది, స్మార్ట్ సెలెక్ట్ హాస్పిటల్స్ అని ఒకటి ఉంది. అంటే కంపెనీ ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ ఇచ్చింది ఇండియా మొత్తం మీద. తెలంగాణలో ఏమున్నాయి, ఏపీలో ఏమేమి ఉన్నాయి ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో ఉన్న హాస్పిటల్స్ మాత్రమే వెళ్ళాలి. అలా అని ఆ లిస్టులో తక్కువ లేవు. మ్యాక్సిమం టాప్ హాస్పిటల్స్ అన్నిటి కవర్ అయిపోయినాయి. అపోలో హాస్పిటల్ ఉంది, శ్రీకర్ హాస్పిటల్ ఉంది, కేర్ కవర్ ఉంది, కిమ్స్ ఉంది, మెడికవర్ ఉంది, ఏఏజీ ఉంది, సన్షైన్ ఉంది, అన్నీ ఉన్నాయి. పెద్ద హాస్పిటల్ అన్నింటిలో కవరేజ్ ఉంది. సెకండ్ క్లాస్ హాస్పిటల్స్ కూడా అన్నింటిలో కవరేజ్ ఉంది. చిన్న చిన్న హాస్పిటల్స్ని అవాయిడ్ చేసేసింది. అంటే ఏ హాస్పిటల్లో అయితే కొన్ని ఫ్రాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి, జెన్యున్ లేదు, అధికంగా ఇన్సూరెన్స్ని వాడుకుందామన్న హాస్పిటల్స్ అనేది తీసేసింది. టాప్ హాస్పిటల్స్లో మాత్రమే ఈ ఇన్సూరెన్స్ అనేది పనిచేస్తుంది. లేదండి ఎమర్జెన్సీగా వేరే హాస్పిటల్లోకి వచ్చాము, మీరు ఇచ్చిన లిస్ట్లో లేదు, వేరే హాస్పిటల్లోకి అడ్మిట్ అయ్యాము, మేము ట్రీట్మెంట్ చేయించుకున్నాం, మరి మా పరిస్థితి ఏంటిది అంటే క్లెయిమ్ ఇస్తాము కానీ 20% కట్ చేసేస్తాం. మేము ఇచ్చే నెట్వర్క్లోకి వెళ్ళిపోతేనేమో 100% క్లెయిమ్ వచ్చేస్తుంది. లేదనుకోండి 20% కట్ చేస్తాం. అంటే అప్పుడు 80% క్లెయిమ్ ఇచ్చేస్తాం. ఓకేనా? అంటే ఏంది, రూమ్ రెంట్ సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వస్తుంది. నెక్స్ట్ స్మార్ట్ సెలెక్ట్ హాస్పిటల్స్లో మాత్రమే వెళ్ళాలి, వెళ్ళకపోతే 20% కోపేమెంట్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి నాన్ మెడికల్స్ కవర్ అవ్వవు. అంటే నాన్ మెడికల్స్ అంటే ఏంటిది, గ్లౌస్, కాటన్, దెబ్బ తగిలితే కడతారు కదా అవి, మాస్క్ కానివ్వండి, డాక్టర్స్ వేసుకునే టోపీలు కానివ్వండి, వాళ్ళు వేసుకునే గౌన్స్ కానివ్వండి, వీటిని ఏమంటారు నాన్ మెడికల్స్. అంటే మెడిసిన్స్ కానివి ఇంకా ఏదైనా సపోర్టివ్గా పేషెంట్కి వాడిన ప్రతిదీ నాన్ మెడికల్స్ అంటారు. ఇవి మాత్రం కవర్ కాదు. ఒక 1 lakh బిల్ అయితే ఇవి ఒక హార్డ్లీ 8,000, 9,000, 10,000 వచ్చేస్తుంటాయి. ఇవి కవర్ కావు. ఓకే రామకృష్ణ గారు, అంటే మీరు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారు, తక్కువ 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 అని. అవును. అసలు తక్కువ అంటే ఎంత ఉంటుంది అమౌంట్ కట్టాల్సింది? ఎంత ఉంటుందంటే మేడం,
ఈ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఆ వ్యక్తికి 60 ఏజ్ లోపు ఉండాలి. ఓకే 60 అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అనేది ఎలిజిబిలిటీ రాదు. ఓకే ఏజ్ 60 లోపు ఉండాలి. నెక్స్ట్ ఇదే 60 ఏజ్ ఉన్న పర్సన్కి ఒక 10 lakhs పాలసీ కనుక తీసుకున్నట్టయితే అతనికి ఆల్మోస్ట్గా ఎంత ఎంత వస్తుందంటే బిల్లు మనకి సారీ ప్రీమియం చూసుకుంటే 30,000-40,000 వస్తుంది. 60 ఏజ్ బిలో ఫర్ ఎగ్జాంపుల్ 58 ఏజ్ ఉన్న పర్సన్ ఒక 10 lakhs పాలసీ తీసుకుంటే కేర్ సుప్రీం వాల్యూ ఫర్ మనీలో 18,000 ప్రీమియం వస్తుంది. ఓకే అదే వేరే కంపెనీలో కానివ్వండి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో వేరే ప్రోడక్ట్ తీసుకుంటే కానివ్వండి 36,000, 40,000, 45,000 వస్తుంది. అంటే సగం తగ్గిపోతుంది. ఎందుకు 60 ఏజ్ బిలో ఉన్న వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. స్మార్ట్ సెలెక్ట్ హాస్పిటల్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నాం. నాన్ మెడికల్స్ కవర్ చేయట్లేదు. ఈ మూడు మనకి ఓకే అనుకుంటేనేమో మనం తీసుకోవచ్చు. అంటే ఇది ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవరేజ్ ఉండాలి. రూరల్ ఏరియాస్లో కూడా ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఇంకోటి ఏంటిది ఇంకొంతమంది మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలు అని అనుకునే వాళ్ళకి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్లో కేర్ సుప్రీం VFM అనే ప్రోడక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. సూపర్ సగం ప్రీమియం తగ్గిపోతుంది. ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. అన్ని హాస్పిటల్స్ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ కవరేజ్ ఉంది. ఏంటిదంటే 10 lakhs పాలసీ లోపు మాత్రమే ఉంది. సో ఏంటంటే అండి నిజంగా దీని కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే ఒక అవేర్నెస్ ముఖ్యంగా రూరల్ ఏరియాలో వాళ్ళకి పాపం ఏం తెలియదు నిజంగా. ఇంకోటి ఫైనాన్షియల్ అంత ఎవ్రీ ఇయర్ నేను వాడకున్న అంత అమౌంట్ పే చేయాలా అనే అభిప్రాయం వస్తుంది కాబట్టి తక్కువ ప్రీమియం ఇచ్చామనుకోండి సరేలే అందరు తీసుకుంటున్నారు మనం కూడా తీసుకుందాము మనకి రక్షణగా ఉపయోగపడుతుంది చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కావు అది మనం భరిద్దాము ఓకే ఎలాగో మన హెల్త్ బాగానే ఉంది బాగోలేనప్పుడే కదా ఆ కొంచెం డిఫరెన్స్ అమౌంట్ నేను పే చేసుకుంటాను ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ కావాలి అని అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. లేదా తీసుకున్నారు 2 years 3 years నడిచింది వేరే వాళ్ళు ఏదో అన్నారు అప్పుడు ఈ కంపెనీని పోర్టబిలిటీ చేసుకోవచ్చు. ఓకే ఇదే కంపెనీ మన ప్లాన్ వేరే కంపెనీకి పోర్టబిలిటీ అవ్వచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది ఆ ఇబ్బంది కూడా లేదు. లేదు మేము ఇప్పటికే హెవీగా పే చేస్తున్నాము మాకు ఏమైనా ఆప్షన్ ఉందా ఇందులో తీసుకోవచ్చు అంటే ఎస్ చూసుకోవచ్చు. నాకు వేరే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కేర్ సుప్రీం VFM ప్లాన్కి రావాలంటే అద్భుతంగా రావచ్చు. వాళ్ళకి అక్కడ ఎంత సీనియారిటీ ఉందో అంత సీనియారిటీ మేము పే చేస్తున్నాం. ఎవరైతే మేము ఎక్కువ క్లెయిమ్స్ పెట్టుకో మేము వాడము మాకు తక్కువలో కావాలి అనుకుంటారు చూసినారో వాళ్ళకి ఈ ప్లాన్ అనేది అద్భుతంగా ఉంటుంది. ట్రీట్మెంట్లో ఎక్కడ కూడా డిడక్షన్స్ లేవండి. ఫస్ట్ థింగ్ క్లెయిమ్ 100% వచ్చేస్తుంది. నెట్వర్క్ హాస్పిటల్ అది కూడా మన టాప్ హాస్పిటల్స్లో ఉన్నాయి హైదరాబాద్ అన్నిట్లలో ఉన్నాయి కేర్ సుప్రీం. సో ఇలాంటి వారికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ కేర్ సుప్రీం VFM అనేది చాలా అద్భుతమైన ప్లాన్. సో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్లాన్ తీసుకొని భరోసాగా ఉండొచ్చు. సూపర్ నిజంగా అండి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి ఇది మాత్రం. మనం ఇన్సూరెన్స్ అనేది చాలా లైట్ తీసుకుంటాం అబ్బా మనకేముందిలే మనం బాగా ఉన్నాం హెల్తీగా ఉన్నాం తిరుగుతున్నాం మనం మంచిగా జిమ్ చేస్తున్నాం మంచి ఫుడ్ తింటున్నాం మేము రోజు వాకింగ్ చేస్తున్నాం ఇవన్నీ కాదండి. ఎప్పుడు ఏది వస్తుందో మనకు ఊహించని రేంజ్లో వస్తుంది హెల్త్ ఇష్యూ. ఇది హెల్త్ ఇన్సూరెన్స్లో ఒక పెద్ద కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్ ఇది కేర్ సుప్రీం VFM అనేది కాంపిటీషన్ ఉన్న ప్రోడక్ట్. ఎందుకంటే ప్రీమియం అనేది సగం తగ్గిపోతుంది. ఆ అమౌంట్ సేవ్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి రూరల్ ఏరియాస్లో ఉన్న కొంతమంది హార్డ్ అండ్ వర్కర్స్ ఉంటారు వాళ్ళకి ఎక్కువ బడ్జెట్ ఉండదు కాబట్టి అలాంటి వారికి ఈ ప్లాన్ చాలా బాగుంటుంది. హై ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఇన్సూరెన్స్ అవసరం లేదు అని వాళ్ళు ఉంటారు. మాకు ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంది అని అంటారు మాకు వేరే ఇన్సూరెన్స్ గ్రూప్ ప్లాన్ ఉంది అంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది అమౌంట్ తక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా ఆల్టర్నేటివ్గా ఎంచుకోండి. డిడక్షన్స్ లేదు మేము కొంచెం ఒక 3 lakhs డిడక్షన్ పెట్టుకుంటాము టాప్అప్ ప్లాన్గా కూడా ఈ ప్లాన్ని వాడుకోవచ్చు. ఎటు చూసినా సరే ప్రీమియంలో తక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది కాబట్టి ధర విషయంలో మంచిగా రీజనబుల్గా ఉంది కాబట్టి ఈ కేర్ సుప్రీం VFM అనేది ప్రతి ఒక్కరికి అనుసంధానంగా ఉంటుంది. సూపర్ అండి అందరినీ దృష్టిలో పెట్టుకొని చేశారు ఈ ప్లాన్. మెయిన్ ఏంటంటే 2047 ఆ IRDA ఇచ్చిన గైడ్లైన్ ఏంటంటే 2047 కల్లా భారతదేశంలో ఉన్న వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి. సో అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్లాన్ రూరల్కు టచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్లాన్ అనేది పోటీగా నడుస్తుంది. సూపర్ ప్రతి ఒక్క భారతీయుడికి ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. 2047 సూపర్ థ్యాంక్ యూ సో మచ్.